వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్. ఎవరైనా నా ఎక్స్ప్లోరింగ్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఫుల్ వ్లాగ్ ఏంటంటే మా ఫేర్వెల్ పార్టీ. యాక్చువల్లీ ఎవరైనా ఫేర్వెల్ పార్టీ లాస్ట్ డే ఆఫ్ కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్లోనే ఫేర్వెల్ పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఉంది. కారణం లేకుండా ఏది ఎప్పుడు జరగదు కదా, సో దీనికి కూడా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అందుకనే మేము మిడిల్ ఆఫ్ ద సెమిస్టర్లోనే ఫేర్వెల్ జరుపుకున్నాము. ఇంకా ఫేర్వెల్ పార్టీ అయిపోయినాక కూడా మేము క్లాసెస్కి వెళ్ళాము, అటెండ్ అయ్యాము. సో దిస్ ఇస్ ద మ్యాటర్. జరుపుకోవడం ఎప్పుడో జరుపుకున్నాము, కానీ వీడియో మాత్రం కాలేజ్ అయిపోయినాకనే పెడదామని చెప్పేసి ఇన్ని డేస్ దాకా నేను పోస్ట్ చేయలేదు. మేము రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళే టైంకి అయితే మా జూనియర్స్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేశారు. మా జూనియర్స్ అయితే మాకు ఏ వర్క్ ఇవ్వకుండా పాపం వాళ్ళే స్టేజ్ డెకర్ అదంతా చూసుకున్నారు. ఇక ఎందుకంటే బయటికి వెళ్ళిపోతున్నామని వాళ్ళకి కూడా తెలుసు కదా, సో అందుకని ఎంతున్నా కొంచెం జూనియర్ సీనియర్ డామినేషన్ ఉంటుంది కదా. సో చెప్పండి, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ కాకుండా ఇంకెవరైనా ఎక్స్ప్లోరింగ్కి కొత్తగా వచ్చారా? అసలు అదేంటో మాకైతే ఫ్రెషర్స్ ఫేర్వెల్ అనగానే మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. చూడండి, ఇంకెవ్వరు రాకముందే మేమైతే వచ్చేసినాం. ఇంకా ఎవరు ఎందుకు రాలేరంటే అందరికి కొంచెం కాలేజ్కి దూరంలో ఉంటారు, సో దట్ అందుకే రాలేరు. సో ఇక జూనియర్స్ సీనియర్స్ అందరు వచ్చేసిన తర్వాత ఏముంటాయి, డాన్స్లు అయితే స్టార్ట్ చేసేసాం. గట్టిగా ఇట్లానే వెల్కమ్ చేస్తారా సీనియర్స్ ని? అలా ఒకరి తర్వాత ఒకళ్ళం డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసేసాం. ఇంతకీ మేమేం డాన్స్ చేసాం అనుకుంటున్నారా? ఏదో చిన్నగా ట్రై చేసామండి, ఫేర్వెల్ కదా గుర్తుండిపోవాలి కదా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే ట్రై చేసాం. మా డాన్స్ అయితే కుదిరితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అందరికీ తెలుసు యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ ఏంటో, సో అందుకని నేను లాంగ్ వీడియోలో అయితే మా డాన్స్ని పోస్ట్ చేయట్లేదు. నేను నా ఫ్రెండ్ అయితే ట్విన్నింగ్ శారీస్ అయితే వేసుకున్నాము. ఇంతకీ మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ శారీస్ని ఫేర్వెల్కి ఒక 1 వీక్ బిఫోర్ మీషోలో ఆర్డర్ చేసాం. స్టార్ట్ చేయడమే మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. ఇక కొన్ని పర్ఫార్మెన్సెస్ అవ్వగానే లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే డాన్స్లు, పర్ఫార్మెన్స్లు అవి ఇవి చేయడానికి మాకైతే ఎనర్జీ కావాలి కదా, సో అందుకనే తిందామని చెప్పేసి అందరం బ్రేక్ ఇచ్చుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు ఎంత అంటే చాలా క్యూట్గా రెడీ అయ్యారు. ఇంతకీ మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. అట్లనే నా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారని నాకు తెలుసు ఈ వీడియోని, సో మీరు కూడా కామెంట్ చేయొచ్చుగా మీరెలా ఉన్నారో ఈ వీడియోలో. సో ఇక మేమైతే ఫుడ్ కోసం అయితే లైన్ కట్టినాం. ఒక్కొక్క గ్రూప్గా డివైడ్ అయ్యి మేమైతే అందరం కలిసి లైన్లో నించున్నాం ఫుడ్ కోసం. ఇక 1 by 1 మేమైతే వెళ్ళి ఫుడ్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంతకీ మా ఫుడ్ ఏంటో ఒకసారి గెస్ట్ చేసి చూడండి. జూనియర్స్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దు. ఫస్ట్ ఇక్కడ కూర్చొని వచ్చి ప్లీజ్ డోంట్ గో ఫర్ ఎనీ ఫోటోస్ బికాజ్ వి హావ్ ఎలా ఉందో చెప్పాలా, మళ్ళీ ఊరికే పెంచుకుంటూ కూర్చోలేము. రైల్వే ట్రైన్ లో పార్ట్స్ ఇచ్చినట్టున్నాయి. బై 2:45 ఎగ్జాక్ట్లీ షార్ప్లీ 2:45 కి కరెక్ట్ గా నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఓసీ సీనియర్స్ ప్లీజ్ గో ఫర్ ద లంచ్. ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు గో ఫర్ ద లంచ్. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పున్నమి బొమ్మ.
OC will go for the lunch. IC girls will go for the lunch. Then OC girls will go. సార్ స్టేజ్ మీద ఫైనల్లీ మా ఫేర్వెల్ పార్టీ అయితే మేము అనుకున్న దానికంటే బ్యూటిఫుల్గానే జరిగింది. సో ఇక వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. అందరం మళ్ళీ 4 to 5 o'clock వరకు అయితే అందరం స్టార్ట్ అయిపోయాము హాస్టల్స్కి.